అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో జంగ్ సైరన్ మోగింది. టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నెంబర్ 49ని వెంటనే రద్దు చేయాలని పోరుబాట పట్టారు గిరిజనులు. పులుల సంరక్షణ పేరుతో తమ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అటవీ శాఖ మాత్రం గిరిజనుల వాదల్ని కొట్టిపారేస్తూ అలాంటిదేమీ ఉండబోదంటోంది. గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జీవో 49తో కలుగుతున్న నష్టమేంటి, అటవీ శాఖ చెబుతున్నదేంటో పూర్తిగా వివరాల్లో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గిరిజనులు. టైగర్ కన్జర్వేషన్ గా మారుస్తూ విడుదల చేసిన జీవో 49ని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. జిల్లాలో 300 అడవిని టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ప్రాంతంగా మార్చడంతో పోడు సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. పొరుగు రాష్ట్రాల నుంచి పులులు తడోబా, అందేరి టైగర్ రిజర్వ్, ఇంద్రావతి అభయ అరణ్యంలోకి రావడంతో గతంలో ఈ ప్రాంతాన్ని టైగర్ కారిడార్ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం వేటగాళ్ల సంచారం పెరగడంతో ఈ ప్రాంతంలో టైగర్ కన్జర్వేషన్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వట్లేదు, మంచినీటి బోర్లు సైతం ఇవాళ పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఆ పొలాలకి 3 ఫేజ్ కరెంట్ అవకాశం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు. అనేక రోడ్లకి ఫారెస్ట్ అనుమతులు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే జీవో నంబర్ 49ని ఉపసంహరించుకోవాలి. ఈ ప్రాంతాన్ని పులుల సంరక్షణ పేరుతోటి ఆదివాసీలను అడవి నుంచి గెంటి వేసేటువంటి ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహారాష్ట్రలోని తడోబా, అందేరి టైగర్ రిజర్వులతో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ని అనుసంధానం చేసి కొమరంభీం కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాంతం ఎంతో కీలకంగా మారింది. జిల్లాలో కొన్నేళ్లుగా పెరుగుతున్న పులుల కారణంగా అటవీ శాఖ ప్రతిపాదన మేరకు కొమరంభీం జిల్లాని టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా మారుస్తూ జీవో 49ని విడుదల చేసింది. ఈ నిర్ణయంతో కొమరంభీం జిల్లాలోని 1493 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ గా మారనుంది. అసలు సమస్య ఇక్కడే తలెత్తుతోంది. ఈ ప్రాంతం దాదాపు 10 మండలాల్లో విస్తరించి ఉండగా 339 గ్రామాలు ఈ కన్జర్వేషన్ పరిధిలోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమని ఖాళీ చేయిస్తున్నారేమోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన పడుతున్నారు. జీవో 49ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. గిరిజనుల ఆందోళనకి స్థానిక ప్రజాప్రతినిధులు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఇటీవలే గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆందోళనలో పాల్గొన్నారు. జీవో 49ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య తీవ్రతని గుర్తించిన ప్రభుత్వం గిరిజన ఎమ్మెల్యేలతో సమావేశం సైతం నిర్వహించింది. ఈ ప్రాంతాల్లోనే గిరిజన రైతులతో పాటు గిరిజనేతరులు కూడా తరతరాలుగా పోడు చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా పొందిన ఈ భూముల్లో సాగు చేసుకునేందుకు అటవీ అధికారులు ఇప్పటికే అనేక ఆంక్షలు విధిస్తూ ఉండటంతో కొత్త జీవోతో ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనన్న భయం గిరిజనుల్లో నెలకొంది. గిరిజనుల భయానికి ఓ కారణం ఉంది. 2012లో అప్పటి ప్రభుత్వం జీవో 27ని తెచ్చి 892 చదరపు కిలోమీటర్ల పరిధిలో కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు చేసింది. కడెం పరిధిలో గండిరాంపూర్, మైసంపేట్ ప్రాంతాల్లో గిరిజనుల్ని ఇప్పటికే ఖాళీ చేయించారని అంటున్నారు. జీవో 49 అమలుతో అలాంటి ప్రమాదమే పొంచి ఉందని ప్రభావిత 10 మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఒక పేరు నేను చెప్తాను. ఇది టైగర్ జోన్ కాదు, ఇది టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ కాదు, ఇది కన్జర్వేషన్ జోన్ కాదు, ఇది కన్జర్వేషన్ రిజర్వ్. కన్జర్వేషన్ రిజర్వ్ ఉద్దేశం ఏంటి? మనకి సంరక్షణ మీద లోకల్ కమ్యూనిటీస్కి ఇన్వాల్వ్మెంట్ చేయాలి. మనకి టూరిజం కోసం చాలా బెనిఫిట్స్ వస్తుంది. మీరు తడోబా వైపు చూడండి, రోడ్స్ చాలా మంచిగా ఉంది. ఎందుకు ఉంది? అక్కడ చాలా టూరిజం వస్తారు. టూరిస్ట్ వస్తే ఒక మంచి రోడ్ కావాలి. దిస్ ఇస్ వై ఐ వాంట్ టు రిక్వెస్ట్ అందరికీ, ఆదివాసీ మీద, అందరు మన ప్రజల మీద. సో ఇప్పుడు ఈ జియో మీద దెర్ ఈజ్ నో రైట్స్, అది మీకు హక్ ఏమేమి ఉన్నాయి అట్లాగానే కంటిన్యూ అవుతుంది. అదే నేను చెప్తాను. ఇప్పుడు ఈ మీకు కొంచెం సమయం తర్వాత మీరు చూడండి, మీకు అందరికీ బెనిఫిట్ అవుతుంది. గిరిజనుల ఆందోళనని కొట్టిపారేస్తోంది అటవీ శాఖ. ఈ ప్రాంతం కన్జర్వేషన్ రిజర్వ్ అంటోంది. ఈ జీవోతో పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్తోంది. మహారాష్ట్రలోని తడోబాతో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ని కలిపేలా ఏర్పడబోతున్న కొమరంభీం కన్జర్వేషన్ తో ఆసిఫాబాద్ జిల్లాకి మంచి గుర్తింపు వస్తోందంటోంది. ఈ ప్రాంతం జీవ వైవిధ్యానికి కేర్ ఆఫ్ గా నిలుస్తుందని భరోసా ఇస్తోంది.
టైగర్ రిజర్వ్కు సంబంధించిన ఏరియాలో ఎలా అయితే పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఏమీ ఉండవు. మీకున్న హక్కుపత్రాలు ఏవైతే ఉంటాయో, మీ స్వగ్రామంలో ఉన్న మీకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఎలా జీవిస్తున్నారో, కన్జర్వేషన్ రిజర్వ్ వచ్చిన తర్వాత కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయి. నివాసులు ఎవరు కూడా అనుమానాలు భయాందోళనలో ఉండొద్దు. మీ గ్రామాలు సేఫ్, మీ ప్రాంతాలు సేఫ్, మీకున్న పోడు హక్కులు, మీకున్న హక్కు చట్టాలకు సంబంధించిన భూములు సేఫ్. అక్కడి నుంచి ఒక్క ఇంటిని కూడా తరలించే పరిస్థితే ఉండదు అంటూ క్లారిటీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ9, ఆసిఫాబాద్. MDH చనా మసాలా ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH